గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 3 స్కందాలు పూర్తి చేసి 4వ స్కందాన్ని మనం 32 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 33వ భాగం చెప్పుకుందాం. ముందుగా ఈ భాగవతాన్ని రాసిన వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదేవ వశిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈ విధంగా చెప్పగానే ఏ విధంగా చెప్పారు? అంగభూపతి సంతానం లేకుండా యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం ఎందుకు కొరగాకుండా పోయిందని మరి సంతాన ప్రాప్తి కోసం పుత్రకే కామేష్టి యాగాన్ని చేయమని ఆ ఋత్వికులందరూ కూడా చెప్పారు. అయ్యా, మేమందరం కూడాను సక్రమంగానే యాగం చేశాం, కానీ మరి ఆయా దేవతలు వాళ్ళ యజ్ఞ భాగాలు స్వీకరించడానికి రాలేదు. దానికి కారణం ఏమిటంటే మీకు కొడుకులు లేకపోవటం. కాబట్టి మీరు వెంటనే ఇప్పుడు పుత్రకామేష్టి యాగాన్ని చేయాలి అని చెప్పగానే అప్పుడు ఆయన అలానే పురోడాశంతో హోమం చేశాడు. ఆ హోమగుండం నుంచి బంగారు హారాలు పట్టు వలువలు ధరించిన ఒక పురుషుడు పక్వమై సిద్ధంగా ఉన్న పాయసంతో నిండిన పసిడి పాత్రను చేతపట్టుకుని ఆ యజ్ఞగుండం నుంచి బయటికి వచ్చాడు. అప్పుడు బ్రాహ్మణుల ఆజ్ఞ చేత ఆ రాజు ఆ పాయస పాత్రని దోసులతో అందుకొని సంతోషంతో తన భార్యకి ఇచ్చాడు. ఆ తర్వాత, ఓ విదురా, మైత్రేయుడు చెప్తున్నాడు ఇదంతా. మైత్రేయ మహర్షి విదురుడికి, అంగరాజు భార్య సునీధ పాయసాన్ని ఆనందంతో ఆరగించింది. పతి సంయోగం వల్ల ఆమె వెంటనే గర్భాన్ని ధరించి కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడి పేరే వేణుడు. ఈ వేణుడికి తండ్రి పేరు మృత్యువు. తల్లికి తండ్రి అయిన మృత్యుదేవత అన్నట్లుగా వేణుడు అధర్మ మార్గంలో సంచరించడం మొదలుపెట్టాడు. వేణుడు చిన్నతనంలో ఆటలాడుతూ, చూడు, ఇంత యజ్ఞం చేసి చక్కగా పుత్రకామేష్టి చేసి పుత్రుణ్ణి పొందితే వాడు కాస్త వెధవయ్యాడు. చిన్నప్పుడే వేటాడుతూ చిన్నపిల్లల్ని తనతోటి తీసుకెళ్ళి చిన్నతనంలోనే వాళ్ళని చంపేసేవాడు. అదొక ఆట వాడికి అయిపోయిందనమాట. క్రూర కిరాతుకుడిలాగా వాడు ధనుర్బాణాలు ధరించి సాధు మృగాల్ని, మామూలుగా వేటాడటానికి వెళ్ళినప్పుడు సింహం లాంటి మృగాల్ని వధిస్తారు రాజులు, క్రూర మృగాల్ని. ఎందుకంటే ఊళ్ళ మీద పడి బాధించకుండా అప్పుడప్పుడు వేటకు వెళ్ళి రాజులు క్రూర మృగాల్ని వధిస్తాడు. వీడు మాత్రం చిన్నతనంలోనే వేటకు వెళ్ళి సాధు జంతువుల్ని వధించేవాడు. వీడికి తాత గుణాలు వచ్చినాయి. ఈ విధంగా ఆ మృత్యువుకు మనవడైన దోషం వల్ల పాప మార్గంలో సంచరిస్తున్న కొడుకుని అంగరాజు కొట్టాడు, భయపెట్టాడు, ఎన్నో ఉపాయాలతో దండించాడు. అయినా వాడి చెడు చేతల మానలే. దుఃఖంతో అనుకున్నాడు రాజు, ఇటువంటి కొడుకును కని దుఃఖించడం కన్నా సంతానం లేకుండా ఉండటమే మేలు. ఎందుకంటే అప్పుడు ఏ సంతానం లేకపోతే భగవంతుడి మీదనే భక్తి ఉంటుంది, వీడి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. అసలు నిజానికి చెప్పాలంటే అటువంటి చెడు సంతానమే మంచిదని చెప్పుకోవచ్చు. అప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు మనకు కదా. ఇంకా ఈ విధంగా అనుకున్నాడు. మంచి కొడుకున్నాడు అనుకో, హాయిగా ఇంకా కొన్ని రోజులు ఇంట్లో ఉండాలి అనుకుంటున్నాం మనం. మంచి కొడుకులు లేడనుకో, అట్లా తీర్థయాత్రలు పడిపోదాం, హాయిగా క్షేత్రాలు చూద్దాం అని అనుకుంటాడు. పాత రోజుల్లో అయితే వానప్రస్థం అనేది ఒక ఆశ్రమం, చతుర్థాశ్రమాల్లో బ్రహ్మచర్యం, తర్వాత గృహత్వం, తర్వాత
వానప్రస్థం తర్వాత సన్యాసం. సో ఒక స్టేజ్ బై స్టేజ్. కలియుగంలో లేదు వానప్రస్థం, ఎందుకంటే అడవుల్లో వెళ్తే ఇప్పుడు నక్సలైట్లని చంపేస్తారు. మనం తపస్సు చేసుకుంటూ కూర్చుంటుంటే వీడేడో దొంగాడు వీడు అని కదా. కాబట్టి ఈ కలియుగంలో వానప్రస్థం లేదు, నేరుగా సన్యాసం స్వీకరిస్తున్నారు చాలామంది కదా. అయితే చెడ్డ కొడుకున్నాడు అనుకో, వెంటనే వెళ్ళిపోవచ్చు, హాయిగా దేవుడి దగ్గరికి చేరచ్చు. దేవుడు తొందరగా దేవుడి గురించి తపస్సు చేసుకోవచ్చు అనమాట. ఇలా ఆ పాపం అంగరాజుకి అపకీర్తి వచ్చింది రాజ్యంలో, మరి అందరితో విరోధం ఏర్పడింది. ఇలా మనోవ్యధ పెరిగిపోయింది పాపం. వాడిని విడవలేక మళ్ళీ అనుకున్నాడు, ఇదిగో శోకం కలిగించే ఈ పుత్రుడి వల్ల అనేక కష్టాలు సంభవిస్తాయి, అంచేత ఒకనాడు ఏం చేశాడయ్యా అంటే అనుకుంటూ తన రాజగృహాన్ని వదిలేశాడు. ప్రజల్ని, నిద్రలో ఉన్న భార్యని విడిచిపెట్టి అర్ధరాత్రి సమయంలో ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంగుడు రాజ్యాన్ని విడిచి వెళ్ళిన సంగతి అంతా కూడాను మిత్రులు, చుట్టాలు, పురోహితులు, మంత్రులు, ప్రజలు వీళ్ళందరూ తెలుసుకొని దుఃఖిస్తున్న సమయంలో ఎక్కడ వెతికినా కూడాను ఆ రాజును కనుగొనలేకపోయారు ప్రజలు. తమ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థం కాగా వారు తన పట్టణానికి మళ్ళీ తిరిగి వచ్చారు. ఆ తర్వాత బ్రహ్మనిష్టాగరిష్ఠులైన భృగువు మొదలైన మునీంద్రులు రక్షకుడైన రాజు లేకపోవడం చేత పశువుల్లాగా ప్రవర్తిస్తున్న ప్రజలను చూసి లోకక్షేమం కోరిన వారై వేణుడి యొక్క తల్లి అయిన సునీధి అనుజ్ఞను పొంది ప్రజలకి ఏమాత్రం ఇష్టుడు కానప్పటికీ ఆ వేణుడినే రాజుగా చేశారు. ఎవరు చేసినది? భృగువు మొదలైన బ్రాహ్మణులే. బ్రాహ్మణుల చేతే కదా పట్టాభిషేకం చేయిస్తారు కదా. బ్రాహ్మణుడు రాజుగా చేయగలడు, కానీ తాను రాజుగా ప్రవర్తించలేడు. తప్పనిసరిగా తన మీద ఎవరన్నా చంపడానికి వస్తే తప్పితే యుద్ధం చేయకూడదని శాస్త్రం. వాళ్ళు కావాలనుకుంటే పరిపాలించవచ్చు, కానీ అలా చేయకూడదని శాస్త్రం. వాళ్ళ పని ఏంటి? పట్టాభిషేకం చేయటం కోసం తల్లిని అడిగారు, అనుమతి తీసుకున్నారు. ఎందుకంటే మహా దుర్మార్గుడు, మరి వీడికి రాజ్యాభిషేకం చేస్తే ఏమవుతుందో అని ఎందుకైనా మంచిదని తల్లిని అడిగితే సరే చేయమంది. పట్టం కట్టారు. వీడు చండశాసనుడు కదా, మరి వీడికి భయపడి దొంగలు అడవుల్లో దాక్కున్నారు. అప్పుడు వీడు మొత్తం అష్టదిక్పాలకులకు సంపదను ధిక్కరించే సంపదను పొంది సింహాసనం ఎక్కాడు. గర్వాతిశయంతో ప్రతిరోజు కూడా సజ్జనులని అవమానిస్తూ ఉండేవాడు. అంతేకాకుండా ఒక్కోసారి రథం ఎక్కి భూమి మీద, ఆకాశం మీద తిరుగుతూ మదించిన గజరాజులాగా సంచరిస్తూ ఎప్పుడూ కూడాను వాడి మనసులో ఎప్పుడు సజ్జనులకు అపకారం చేయాలనే ఉండేదిట. అంత దుర్మార్గం. ఏం చెప్పాడు ప్రజలందరికీ? మీరెవ్వరూ యజ్ఞాలు చేయవద్దు, దానాలు ఇవ్వద్దు, అగ్నిలో వేల్చవద్దు, ఆకాశం బద్దలయ్యేటట్టుగా ఏ విధంగా యజ్ఞాలు చేయొద్దు, దానాలు ఇవ్వవద్దు అని పెద్దగా చాటింపు వేయించాడు. ఎలా? ధ్వనులతోటి, అంటే చప్పుళ్ళు, డమరుకాలతోటి చాటింపు. ఈ విధంగా చాటింపు వేయించి సమస్త ధర్మాలని అడ్డగిస్తున్న అవినీతిపరుడైన వేణుణ్ణి, వాడి చెడు నడవడి ప్రజలకు భయం కలిగిస్తూ ఉండగా మళ్ళీ సింహాసనం ఎక్కించిన బ్రాహ్మణులు కల్పించుకొని ఏమైనా చేయాలి అని వాడికి నచ్చ చెప్పి చూడాలి, రాజును మార్చాలి అని అనుకున్నారు. రేపు మనం మిగతా కథని 33వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్టి ఆకారం పొందితివో సాయిరాం.
సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే. రజోతమో సత్వము నుండి మాయటు జనించే బాబా మాయటు జనించే. ఆ మాయ నుండి వేరే మాయా ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు.